హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, మినీ పవర్ వీడర్ అనమాట ఇది. బట్ మనకు ఏ క్రాప్స్లోకైనా కూడా మనకు వర్క్ చేస్తుంది అనమాట. దాంతోపాటుగా ఎద్దులు లేకుండా మ్యాక్సిమం మనం ఎద్దులు ఒక రోజు బాడిగా తీసుకోవాలంటే కూడా 2000 నుంచి 3000 వరకు అయితే చెప్తున్నారు. బట్ మనకు ఈ పవర్ వీడర్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకు చాలా సింపుల్గా లో కాస్ట్లోనే వస్తుంది, మనకు ఫ్రీ డెలివరీలోనే వస్తుంది. ఒకే మనిషి మనము చాలా జాగ్రత్తగా నిదానంగా కూడా మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇంట్లో జెంట్స్ లేకపోయినా కూడా వ్యవసాయ పరంగా మనకు లేడీస్ కూడా మనము చాలా జాగ్రత్తగా చాలా నిదానంగా కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకు పెట్రోల్ సంబంధించిన పవర్ వీడర్స్ అయితే ఉన్నాయండి. ఇవే కాకుండా పలు రకాలు సంబంధించిన వ్యవసాయ రంగానికి ప్రతి ఒక్క మినీ పవర్ వీడర్స్ అయితే చాలా వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఎందుకంటే లేడీస్ కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా ఒకసారి చూపిస్తే కూడా వాళ్ళే చేసుకుంటారనమాట. ఇలాంటివి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ బట్ మరిన్ని వివరాల కోసం ఇక్కడికి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోగలరు. అది కూడా మీకు ఫ్రీ డెలివరీలో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. బట్ మీరు బుక్ చేసుకొని నెక్స్ట్ ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా మేమే చెప్తామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఎంత నిదానంగా చేస్తున్నారు చూడండి. ఇలాంటి మన మిర్చినే కాకుండా ఇంకా వేరే వేరే క్రాప్స్లలో కూడా మనకు చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చాలా లో కాస్ట్లో ఉన్నాయి. అది కూడా మనకు ఒక తయారయ్యే ప్రోడక్ట్ ఎక్కడైతే తయారవుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడి నుంచే మీకు పార్సిల్ వస్తుందన్నమాట. ఇవే కాకుండా మనకు స్పేర్ పార్ట్స్ కానీ నెక్స్ట్ తైవాన్ పంప్స్ కానీ గ్రీన్ మ్యాక్స్ ఇలా మనకు విత్తనాలు వేసుకునేట్టు కానీ దీంతో పాటుగా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఇవే కాకుండా చాలా ఇంకా బట్ మీరు చాలా అంటే మల్టీపర్పస్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. వ్యవసాయ రంగానికి అయితే నాకు తెలిసినంత వరకు చాలా ఈజీ ఉంది ప్రాసెస్ అయితే ఇది. మనము ఒక లీటర్ పెట్రోల్ తీసుకుంటే కూడా మనకు 2 ఎకరాల వరకు అయితే వర్క్ చేస్తుందండి. ఎందుకంటే ఒకరోజు మనకు కూలీ వాళ్ళని కూడా తగ్గించుకోవచ్చు, దాంతోపాటు ఎద్దులు లేకుండా కూడా ఇవాళ చేసుకోవచ్చు అనమాట.